ఇది బ్లాక్ రాయి లాగా సాలిడ్ ఉండదు. అయితే ఇందులో కొన్ని పొరల మాదిరిగా వస్తుంటుంది ఇది. అయితే ఇందులో ఏమైందంటే ఇందులో అంటే లేయర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటవి. ఏమో డ్రిల్ చేసినప్పుడు ఆ లేయరింగ్ అనేది ఖచ్చితంగా బయటకు వచ్చేసి వాటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఎప్పుడైనా సరే నల్ల బండ వచ్చినప్పుడు మాత్రము 100 నుంచి 150 ఫీట్లు మాత్రమే వేయండి. ఇలా వచ్చిందని అనుకో, ఇందులో ఏమర్స్తుందంటే కింద పొరల పడగల ఉండిపోతుంది. ఈ రాయిలో ఏంటంటే ఒక రాయి అతుక్కుంటుంది. ఏమైందంటే ఇలా ఈ రాయికి రాయి ఇలా అతుక్కొని ఈ పొరలు ఉంటాయి. దీనికి ఇలా అతుక్కొని ఇట్లా పొరలాగా వస్తాయి అన్నట్టు. మనకు ఈ పొరలాగా వచ్చినప్పుడు ఏమైందంటే డ్రిల్ చేసినప్పుడు ఏంటంటే సాధ్యమంత వరకు వాటర్ అయి వస్తుంది. అయితే ఇదే రాయి బ్లాక్ కలర్కి అతుక్కోలేదు అన్నట్టు. అది సాలిడ్ అన్నట్టు. అందులో ఒక పొర కానీ ఒక పక్కకెళ్ళి తేమ కానీ ఎలాంటిది అయితే ఉండదు ఫ్రెండ్స్. అది దయచేసి ఎప్పుడైనా సరేను ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం చేయ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.